Hi Andy, welcome back to Sri Niyashika and Family Vlogs. This video is exclusively for my mom friend Radhika auntie and her family members and friends too Andy. మా మమ్మీ వాళ్ళకంతా ఇది ఒక పెద్ద ఛాన్స్ అయిపోయిందండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా భలే భలే తొందరగా రీయూనియన్ అవుతూనే ఉన్నారనమాట. ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్కో సన్స్కో ఇలా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఆర్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి కదా, వీళ్ళు మిస్ అవ్వకుండా అందరు ఫ్రెండ్స్ ఇలా ఫంక్షన్స్లో గ్యాదర్ అయ్యి వాళ్ళు బాగా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారనమాట. అలానే మేము కూడా బెంగళూరు నుంచి ముల్బాగులకి అయితే రాధిక ఆంటీ వాళ్ళ సన్ ఎంగేజ్మెంట్కి అయితే బయలుదేరేసామండి. బెంగళూరులో మార్నింగ్ 8 బయలుదేరితే 11:30కేమో రీచ్ అయ్యామండి. ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, బెంగళూరు ట్రాఫిక్ అలా ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళగానే కాసేపు కూర్చొని ఇక్కడ వీళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ తరపున పెళ్లి కూతురు వాళ్ళ తరపున ఇలా మంచిగా ప్రెసెంటేషన్ అయితే చేసి పెట్టున్నారండి. ఈ డెకరేషన్ ఐటమ్స్ చూసారా, వాళ్ళు ఎంత అంటే ఇన్నోవేటివ్గా చేస్తున్నారో. నేను ఎక్కడ ఏ మ్యారేజెస్లో ఇలా ప్రెసెంట్ చేయడం నేను చూడలేదండి. ఇలా టాయ్స్ పెట్టి చాక్లెట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్తో వాళ్ళ నేమ్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇది మంచి ఇంప్రెషన్ ఇచ్చిందనమాట ఆ ఫంక్షన్కే. చూడండి మీరు ఒకసారి 2 టేబుల్ ప్రెసెంటేషన్ చూపిస్తానమాట. ఇది వచ్చి పెళ్లి కూతురు వాళ్ళది, నెక్స్ట్ వచ్చి రాధిక ఆంటీ వాళ్ళ ప్రెసెంటేషన్. ఇదిగో అండి ఇదే అనమాట. ఈ చిన్ని చైర్ పైన చూసారా బొమ్మలు అయితే ఎంత బాగా కూర్చోన్నాయో. మా పిల్లలకైతే కళ్ళంతా ఈ బొమ్మల పైనే ఉన్నిందండి. చివరికి ఆ ఆంటీ అయితే 3 to 4 డాల్స్ అయితే మాకు ఇచ్చేసారు పాపము. చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో పెట్టి ఇలా ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారో. ఎవరో ఇది తయారు చేశారు కానీ, అంటే ఇది మేక్ చేశారు కానీ చాలా బాగా చేశారండి. మంచి అట్రాక్షన్ ఇచ్చింది ఫంక్షన్కే ఇది. ఇంకా తమలపాకుతోని ఆ బొమ్మకైతే డ్రెస్ అయితే రెడీ చేసి వేశారండి. ఇది ఇంకా పెద్ద హైలైట్ అనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే అయిపోయాక, రింగ్స్ అంతా మార్చేసుకున్నాక ఈ విధంగా పుట్నాల పప్పు షుగర్ అనేది మిక్స్ చేసి ఇచ్చారు. అది వాళ్ళ పద్ధతి ఏమో, అంటే స్వీట్ తీసుకోవాలనో ఏమో. ఇంకా అవన్నీ తీసుకున్నాము. ఈ లోపు వచ్చేసారనమాట సయ్యద్ అంకులు తిరుమల లడ్డు అయితే పట్టుకొని ఇంకా అందరికీ పంచుతూ ఉన్నారండి. వీళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. వీళ్ళంతా భలే కలిసిపోతారు, భలే ఆటలు భలే జాలీగా ఉంటారనమాట. నాకు చాలా ఇష్టం మా మమ్మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలంటే. అందుకే వీళ్ళ ఫంక్షన్స్ వస్తే నేను అస్సలు మిస్ అవునండి. ఎలాగన్నా టైం సెట్ చేసుకొని వెళ్ళొస్తానమాట. ఈసారి మా మమ్మీ వాళ్ళ బ్యాచ్ లో పివి రమేష్ అంకుల్ అయితే మిస్ అయిపోయారండి. పాప మా అంకుల్ హైదరాబాద్ నుంచి రావాలన్నమాట. గణేష్ నిమజ్జనం వల్ల రాలేకపోయారు. ఆ అంకుల్ వచ్చుంటే ఇంకా బాగుండేదన్నమాట. ఇక్కడ చూడండి లంచ్తో పాటు పసుపు కుంకుమ అయితే పెట్టి ఇక్కడ కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారండి. పసుపు కుంకుమ గాజులు అనేది. ఇది కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇవంతా భలే ఆలోచించి భలే క్రియేటివ్ గా చేశారండి. చూడండి ఎంత బాగుంది కదా. దీన్ని ఓపెన్ చేసి ఆ గాజులు వేసుకోవాలని అనిపించలేదండి. అంత క్యూట్ గా అలానే పెట్టేసుకున్నాం మేమైతే. ఇంకా అందరూ లంచ్ అయితే చేసేసి వచ్చి కూర్చున్నామండి. కాసేపు సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. సయ్యద్ అంకుల్ జోకులకైతే నవ్వులండి. భలే నవ్విస్తారనమాట ఈ అంకులు. ఈ లోపు ఒక అబ్బాయి పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం రండి ఇక్కడ స్టేజ్ పైన.
రాధిక ఆంటీ అయితే ఫుల్ బిజీ అండి ఫంక్షన్లో. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక లాస్ట్లో వచ్చారనమాట మా దగ్గరికి కాసేపు మాట్లాడుకోవడానికి. మా మమ్మీకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటండి చిన్నప్పటి నుంచి. ఇది కూడా చూడండి, ఈ డాల్స్ ఇచ్చింది సరిపోక ఇదేదో బాగుంది నెమలీకలు మా మమ్మీ కృష్ణుడికి పెడుతుందని ఇది కూడా తీసుకుంటావా అని అడుగుతున్నారు. మళ్ళీ లాస్ట్కి వాళ్ళ పేర్లు ఉన్నాయని వద్దనేసాం మేము. రాధిక ఆంటీ కూడా భలే బ్యూటిఫుల్గా ఉన్నారు కదండి. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక ఇంకా అందరూ స్టార్ట్ అయిపోయారండి. మేము కూడా ఇంకా స్టార్ట్ అవుతామని చెప్తుంటే ఆంటీ బాగా ఎమోషన్ అయిపోయిందనమాట. వీళ్ళు ఈ ఏజ్కి కూడా చాలా లవ్ అండ్ అఫెక్షన్ ఉందండి, బాగా ప్రేమగా ఉంటారనమాట. అందుకే నాకు వీళ్ళ బ్యాచ్ అంటే భలే ఇష్టం అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. ముల్బాగల్ టు బెంగళూరు హార్డ్లీ 1.5 hours అయితే రీచ్ అయిపోయామండి. ఆ బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయ్యాక బీటీఎం వెళ్ళేలోపు మాకు చుక్కలు కనబడ్డాయి అన్నమాట. అసలు వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి. చూడండి బ్యూటిఫుల్ క్లౌడ్స్, క్లైమేట్ సూపర్ ఉన్నిందండి. ఇంకా కార్లో మంచి సాంగ్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ ట్రాఫిక్లో ఈ సాంగ్సే లేకుంటే మా పని అసలు అయ్యేది కాదు. కానీ మంచిగా ఉన్నింది మా ట్రిప్ ఈసారి. మా ప్రదీప్ చూసారా, నాతో పాటు సాంగ్స్లో తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంత బాగా పాడుతున్నాడు చూడండి. ఇది అండి రాధిక ఆంటీ వాళ్ళ సన్ ఎంగేజ్మెంట్ వ్లాగ్. అయితే మనమైతే ఈ బ్యూటిఫుల్ కపుల్కి కంగ్రాచులేట్ చేసేసి ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేద్దామా. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఎంగేజ్మెంట్ సుహాస్ అండ్ నిరుపమ. విషింగ్ యూ ఏ లైఫ్ టైమ్ లవ్ అండ్ హ్యాపీనెస్ టుగెదర్. మీరు కూడా మాతో పాటు ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.